ఓకే. ప్రియమైన కొత్తగూడెం ప్రజలారా, ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దీన్ని సిపిఐఎంఎల్ న్యూడెన్ కలిసి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. దీనివలన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అలాగే ఉపాధి పనులు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పట్టణీకరణ చేయడం వల్ల పల్లె ప్రాంతాలు మొత్తం నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పాల్వంచ కొత్తగూడెం ఏదైతే కార్పొరేషన్గా చేయాలనే ఆలోచన ఉందో చేస్తున్నారో దీన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అనేక మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో నష్టపోతారు. దీనివల్ల రెక్కల భూములకు ఉన్నటువంటి భూములకు రెక్కలకు ధరలు వస్తాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ దందా పెరిగిపోతుంది, వ్యాపార వర్గం పెరిగిపోతుంది. అలాగే ఆ రెక్కలకే డొక్కాలని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ పనులు ఉన్నటువంటి పథకాలు మొత్తం కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాలకు వచ్చిన ఈజీగా కార్పొరేషన్కి రావు. కాబట్టి దీనివల్ల కూడా మొత్తం కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రాంతం 1/70 యాక్ట్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఏజెన్సీ ప్రాంతం, అలాగే పీసా యాక్ట్ కలిగినటువంటి ప్రాంతాలు, అలాగే అటవీ హక్కుల చట్టాలు కలిగినటువంటి ప్రాంతాలు, ఈ ప్రాంతంలో కార్పొరేషన్ పేరుతోటి తీసుకురావడం అంటే మొత్తం కూడా గిరిజన హక్కులను మొత్తం కూడా గిరిజనేతరులకు తాకట్టు పెట్టడం కిందకే వస్తుంది. కాబట్టి ఈ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగూడెం ఉన్నదో దీన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీగా కోరుతా ఉన్నాం. ఓకే.